హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గంగాధర్. నేను ఒక న్యూట్రిషనిస్ట్ అండ్ డైట్ ప్లానర్. సో ఈరోజు మన టాపిక్ వచ్చి క్లెన్సింగ్ ఆఫ్ గట్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. సో యాక్చువల్గా గట్ అంటే ఏంటి? సో జనరల్గా ఉండే ఒక క్వశ్చన్ అందరికీ. గట్ అనేది ఏంటంటే మన నోటి తర్వాత అంటే గొంతు దగ్గర నుంచి మన స్టూల్ బయటికి పోయే రెక్టం వరకు, మలమూత్ర ద్వారం వరకు కూడా ఉన్న భాగాన్ని మొత్తాన్ని కూడా మనం గట్ అని అంటాం. సో అసలు ఒక హెల్దీ గట్ ఎలా ఉంటుంది? సో హెల్దీ గట్ అనేది ఏంటంటే, ఏ హెల్దీ గట్ కంటైన్స్ హెల్దీ బ్యాక్టీరియా అండ్ ఇమ్యూన్ సెల్స్ that ward off infectious agents like bacteria, virus and fungi. A healthy gut also communicates with the brain through nerves and hormones, which helps maintain general health and well-being. సో దీని యొక్క సింపుల్ డెఫినేషన్ ఏంటంటే, ఒక హెల్దీ గట్ అనేది ఏంటంటే మంచి బ్యాక్టీరియాని కలిగి ఉంటుంది, అదేవిధంగా ఇమ్యూన్ సెల్స్ని కూడా కలిగి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ దేనికోసం అంటే మన బాడీలోకి ఎంటర్ అయ్యే బ్యాక్టీరియాని కానీ వైరస్ని కానీ ఫంగైని కానీ చంపే విధంగా ఉంటాయన్నమాట. అదేవిధంగా హెల్తీ గట్ అనేది ఎప్పుడు కూడా మన నర్వ్స్ ద్వారా, హార్మోన్స్ ద్వారా బ్రెయిన్తో కనెక్షన్లో ఉంటుందన్నమాట. ఒక మంచి అనుబంధం ఉంటుంది. సో యాక్చువల్గా మీరు ప్రజెంట్ మీ గట్ హెల్త్ ఎలా ఉంది? మీరు ఇక్కడే ఈ వీడియోని పాస్ చేసి మీరు 100% నాకు ఏ విధమైన ఇష్యూ లేదు అని చెప్పేటట్టయితే కామెంట్లో మెన్షన్ చేయండి. మీకు డైజెస్టివ్ ఇష్యూ లేకపోయినా, అదేవిధంగా కాన్స్టిపేషన్ లేకపోయినా, అల్సర్ కానీ, గ్యాస్ట్రిక్ కానీ, హెవీ బాడీలో ఏదైనా ఫుడ్ తింటే హెవీగా హీట్ జనరేట్ అవ్వడం కానీ, ఏదైనా మీ బాడీకి పడని ఫుడ్ తింటే లూజ్ మోషన్స్ అవ్వడం కానీ, స్టమక్ పెయిన్ కానీ, ఇలాంటి ఏ ఒక్క ఇష్యూ లేకపోయినా సరే ఇక్కడే పాస్ చేసి మీరు కామెంట్లో మెన్షన్ చేయండి, నేను 100% హెల్దీ అని చెప్పి. అలా లేకుండా, అంటే ఇలాంటి నేను చెప్పిన ప్రాబ్లమ్స్ లేకుండా 80 to 90% పీపుల్ ఉన్నారనమాట. అంటే 80 to 90% పీపుల్ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. సో గట్ అనేది ఎందుకు అంత ఇంపార్టెన్స్ అనేది మనం కమింగ్ స్లైడ్స్లో చూద్దాం. సో ఇక్కడ ఏంటి అంటే, మీకు ఈ విషయం తెలుసా, 70 నుంచి 80% మన ఇమ్యూనిటీ, అంటే మన ఇమ్యూనిటీకి సంబంధించిన సెల్స్ అన్నీ కూడా మన గట్లోనే ఉంటాయి. సో మన గట్ అనేది అంత ఇంపార్టెంట్. సో యాక్చువల్లీ 3 pounds ఆఫ్ ప్రోబయోటిక్ ఇన్ యువర్ బాడీ రైట్ నౌ. యాక్చువల్గా 3.5 pounds అంటే మన ఏదైతే బ్రెయిన్ ఉందో ఆ బ్రెయిన్ కన్నా ఎక్కువ వెయిట్ ఉన్న ఇమ్యూన్ సెల్స్ అనొచ్చు, ఇవన్నీ కూడా మన గట్లో ఉంటాయన్నమాట. అంటే మన గట్ అనేది అంత ఇంపార్టెంట్. ఒకరి యొక్క గట్ ఎప్పుడైతే హెల్తీగా ఉందో వాళ్ళకి ఏ విధమైన వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ ఇన్ఫెక్ట్ అయినా సరే వాళ్ళు దాని నుంచి బయటపడగలిగే ఇమ్యూన్ సెల్స్ అనేవి స్ట్రాంగ్గా మన గట్లో ఉండగలిగితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే ఫేస్ చేయడం చాలా ఈజీ. సో ఇక్కడ మన బాడీలో ఉండే బ్యాక్టీరియా, ఈ బ్యాక్టీరియా అనేది గుడ్ బ్యాక్టీరియా. గుడ్ బ్యాక్టీరియా అంటే, మంచి బ్యాక్టీరియా అంటే ఎలా చెప్పచ్చు అంటే, మనం పాలని నైటు మరగపెట్టి దాంట్లో కొంచెం మనం వేరే పెరుగుని కలిపి అది వదిలేస్తే పొద్దునికి అది పెరుగుగా మారుతుంది. అంటే అదొక మంచి బ్యాక్టీరియా అనమాట. అలాంటి బ్యాక్టీరియాని మనం మైక్రోబియం అని పిలుస్తాం. ఈ మైక్రోబియం అనేది యాక్చువల్గా మన బాడీ అంతా కూడా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే సెల్స్ రూపంలో, రకరకాల కణాల రూపంలో ఉంటుంది అనమాట. అలాంటి కణాలు ఒక 100 ఉంటే అంతకన్నా 10 times, అంటే 1000 నెంబర్ ఉన్న విధంగా మన బ్యాక్టీరియా సెల్స్ ఉంటాయి. అంటే మన బాడీలో ఉండే సెల్స్ కొన్ని కోట్లు అయితే ఆ కోట్లకి 10 into 10 times మన ఈ మంచి బ్యాక్టీరియా అనేది ఉంటుంది అనమాట. సో యాక్చువల్గా ఈ ఎంటైర్ మొత్తం బ్యాక్టీరియాని ఈ బ్యాక్టీరియా కలెక్షన్ మొత్తాన్ని కూడా మనం మైక్రోబియం అంటాం. సో ఈ మైక్రోబియం మోస్ట్లీ లార్జ్ ఇండస్టైన్లో ఉంటుంది అనమాట. లార్జ్ ఇండస్టైన్, స్మాల్ ఇండస్టైన్ గురించి మనకి ఇప్పుడు కమింగ్ సెషన్స్లో నేను ఇంకొన్ని సెషన్స్ చేయబోతున్నాను, వాటిలో మీరు అర్థం చేసుకుంటారు. ఓకే, సో యాక్చువల్గా డైసోబియోసిస్ అంటే ఏంటంటే, ఈ సెల్స్ అనేవి, ఈ మైక్రోబియం బ్యాక్టీరియా అనేది ఎప్పుడైతే లాగింగ్ అంటే పెరగడం కానీ తగ్గడం జరుగుతుందో దాన్ని ఇంబ్యాలెన్స్ అంటారు. సో ఆ ఇంబ్యాలెన్స్ ఏర్పడినప్పుడే
మనకి గట్కి సంబంధించిన డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఒక అన్హెల్దీ గట్, హెల్దీ గట్. సో ఇక్కడ హెల్దీ గట్కి అన్హెల్దీ గట్కి తేడా ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా వెయిట్ అనేది ప్రాపర్గా ఎక్సెస్ వెయిట్ ఉండకుండా ఎప్పటికప్పుడు రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది మంచి గట్ ఉన్నప్పుడు. సో మీరు ఫస్ట్ ఎప్పుడైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు మీ గట్ ఎంత క్లీన్గా ఉందనేది చూసుకోవాలి. అదేవిధంగా గ్యాస్ ఫామ్ అవడం కానీ, బ్లోటింగ్, ఉబ్బరం అంటాం, ఇలాంటిది ఉండడం కానీ జరగదు. కాన్స్టిపేషనల్ ఇష్యూ ఉండదు, అంటే మోషన్కి వెళ్ళినప్పుడు విపరీతంగా మోషన్కి వెళ్ళడానికి ఇబ్బంది పడడం, మోషన్ రాకపోవడం, స్టూల్ హార్డ్ అయిపోయి ఆ ఈ రెక్టమ్ దగ్గర రప్చర్స్ కింద ఏర్పడి మోషన్కి వెళ్ళాలంటేనే చాలా భయపడే పరిస్థితి ఉండదన్నమాట. సో అదే మనం అన్హెల్దీ గట్ తీసుకుంటే వాళ్ళకి ఎక్కువగా ఉండే ఇష్యూస్ కాన్స్టిపేషన్ ఉంటుంది, అదేవిధంగా రెక్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, గ్యాస్, బ్లోటింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొలెన్కి సంబంధించిన డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదేవిధంగా సో స్మాల్ ఇంటెస్టైన్కి సంబంధించి చాలా ఇష్యూస్ వస్తాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెయిట్ బాగా పెరిగిపోతారు. సో ఒక అన్హెల్దీ గట్ని తీసుకుంటే వాళ్ళకి సమస్యలు అనేవి వాళ్ళ యొక్క ఈ గట్కి సంబంధించిన ఆరోగ్యం ఎప్పుడైతే తగ్గిపోతుందో, గట్ అనేది సరిగా ఎప్పుడైతే ఉండదో ఆటోమేటిక్గా ఒకటి చిన్న చిన్నగా ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అసలు ఎందుకు మన గట్ పాడవుతుంది? సో ఎందుకు మన గట్ పాడవుతుంది అనడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మనం తినే ఆహారం కావచ్చు, లేదు మనం ఏ విధంగా అయితే అంటే మన గట్ని మనం ఒక డస్ట్బిన్లా కన్సిడర్ చేసి వేయకూడని ఫుడ్స్ అన్నీ వేయడం వల్ల కూడా మనకి చాలా గట్ ఇష్యూస్ వస్తాయి. సో నిజానికి మన గట్ అనేది మనం సెకండ్ బ్రెయిన్ అని చెప్తాం. సెకండ్ బ్రెయిన్ అని ఎందుకు చెప్తామంటే మన గట్ అంటే మీరు సింపుల్గా చెప్పాలంటే మీ కడుపులో మీరు వేసే ఫుడ్ని బట్టి మీ యొక్క మైండ్, స్టేట్ ఆఫ్ మైండ్ అనేది మారిపోద్ది. సో మీరు ఎప్పుడైతే మంచి కైండ్ ఆఫ్ ఫుడ్ తింటారో మీ బ్రెయిన్ పాజిటివ్గా ఆలోచిస్తుంది, మీ బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉండగలుగుతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక మసాలా ఐటమ్ని తిన్నప్పుడు, లేదు ఒక నాన్ వెజ్ తిన్నప్పుడు, లేదు మటన్ తిన్నప్పుడు, ఇలాంటివి హార్డ్ ఫుడ్స్ తిన్నప్పుడు మన బ్రెయిన్ డిమ్ అయిపోతుంది, మనం పడుకోవాలన్న ఫీలింగ్ వస్తుంది. కొంతమందికి స్పైసీ ఐటమ్స్ తిన్నప్పుడు కడుపు మండడం, విపరీతమైన గ్యాస్ ఫామ్ అవడం, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. సో మీ బ్రెయిన్ అనేది ఎప్పుడైనా సరే హెల్తీగా ఉంచుకోవాలి అంటే మీరు కన్ఫామ్గా ఫాలో అవ్వాల్సిన ఇష్యూ ఏంటంటే మీ కడుపుని, అంటే మీ గట్ని చాలా క్లీన్గా ఉంచుకోవాలి. సో ప్రజెంట్ మీరు ఏదైనా గట్ ఇష్యూస్తో బాధపడుతూ ఉంటే దానికి వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఏంటంటే క్లెన్జింగ్ యువర్ గట్. సో క్లెన్జింగ్ యువర్ గట్ అనే దాన్ని మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే క్లీనింగ్ గట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ కొలెన్ క్లీనింగ్. సో కొలెన్ అనేది ఏంటంటే మన ఎంటైర్ గొంతు భాగం నుంచి తీసుకొని ఈవెన్ రెక్టమ్ వరకు ఉన్న ఏరియాని మనం క్లీన్ చేసుకోవడానికి స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్లో ఉండిపోయిన ఈ కొలెన్ని క్లీనింగ్ చేయగలిగితే ఆటోమేటిక్గా, అంటే ఇప్పుడు మనం సింపుల్గా మీకు చెప్పాలంటే మనం ఎప్పుడు వాటర్ పైప్లోంచి వాటర్ ఎప్పుడు కూడా పెడుతున్నప్పుడు వాటర్ పైపు లోపల ఒక విధంగా నాచు లాంటి అన్వాంటెడ్ మెటీరియల్ అంతా కూడా దానికి స్టిక్ అయి ఉండిపోతుంది. అప్పుడు వాటర్ ఫ్లో అనేది సరిగా జరగదు. ఇంకోటి ఏంటంటే వాటర్ కూడా మనం ఎంత మంచి వాటర్ అందులోంచి వేసినా కూడా చాలా వేస్ట్ వాటర్ బయటికి రావడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే మీకు ఈ విషయం తెలుసా, మీరు 1 year ముందు తిన్న ఒక పిజ్జా లేదు ఒక పకోడీ ఇప్పటికీ కూడా మీ యొక్క కడుపులో మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పడుతుందన్న విషయం మీకు తెలుసా? అంటే మనం తినే ఫుడ్ అనేది మన బాడీలో ఒక ప్లేస్లో స్టోర్ అయినప్పుడు ఆ స్టోర్ అయిన దానివల్ల మనం చాలా ఆరోగ్యకరమైన సమస్యలు ఫేస్ చేయడం జరుగుతుంది అనమాట. సో దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఆ వేస్టేజ్ ఏదైతే అలా పేరుకుపోయిన వేస్టేజ్ ఉందో ఆ వేస్టేజ్ని రిమూవ్ చేసి కొన్ని టాక్సిన్స్, అసలు టాక్సిన్స్ అంటే ఏంటి, మన బాడీలో టాక్సిన్స్ ఎలా వెళ్తాయి? మీరు ఇప్పుడు చాలామందికి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే పెస్టిసైడ్స్ అనేవి చాలా ఎక్కువగా వాడుతున్నారు మనం తినే కూరగాయల మీద, ఆకుకూరల మీద, వీటన్నిటి మీద. సో ఆ టాక్సిన్స్ అన్నీ కూడా మన బాడీలోకి వెళ్ళిపోతాయి. అదేవిధంగా కొన్నిసార్లు మనం తినే కొన్ని కలర్ఫుల్ రెస్టారెంట్ ఫుడ్స్, మీరు బిర్యానీతో
చూడండి, ఇంటికాడ మీరు బిర్యానీ తింటే అది పెద్దగా కలర్ ఉండదు, కానీ మీరు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అది చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. మీరు కొన్ని రకాల చికెన్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు వాటిలో వేసే కలర్స్ అన్నీ కూడా ఈ టాక్సిన్స్ అనేవి ఓన్లీ ఫుడ్లో మాత్రమే కాదు, మనం తీసుకునే మెడిసిన్లో కూడా కొన్ని రకాల టాక్సిన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మన బాడీలో, మన కొలెన్లో, మన యొక్క గట్లో స్టోర్ అయిపోతాయి అన్నమాట. ఆ స్టోర్ అయిపోయిన వాటిని రిమూవ్ చేసే ప్రాసెస్సే క్లెన్జింగ్ యువర్ గట్. సో క్లెన్జింగ్ గట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంక్రీజ్ ద వాల్యూమ్ ఆఫ్ మైక్రోబియం. సో మనకి బాడీలో ఇప్పుడు జరుగుతున్న వన్ ఆఫ్ ద ఎక్కువ డ్యామేజ్ ఏంటంటే, ఏదైతే మంచి బ్యాక్టీరియా అంటే మనం తినే ఫుడ్ని సృష్టింపజేసే, అంటే చాలా మెత్తగా దాన్ని ఒక రూపంలో ఉన్న దాన్ని వేరే రూపంలోకి మార్చగలిగే మంచి బ్యాక్టీరియా అనేది నశించిపోతుంది అనమాట. ఎందుకు అంటే ఆ బ్యాక్టీరియాకి కావాల్సిన ఆహారాన్ని మనం వేయట్లేదు, ఆ బ్యాక్టీరియాని చంపేసే ఆహారాన్ని మనం మన గట్లో వేస్తాం. సో ఈ మోస్ట్లీ గట్ క్లీనింగ్ యువర్ గట్, క్లెన్జింగ్ యువర్ గట్ అనేది ఎందుకు అంటే ఇట్స్ ఎ బెనిఫిషియల్ ఫర్ మన హెల్త్ అనేది చాలా చాలా బెటర్గా వైబ్రెంట్గా ఉంచుకోవడానికి, అదేవిధంగా రెడ్యూసింగ్ ద రిస్క్ ఆఫ్ కొలెన్ క్యాన్సర్. సో చాలామందికి ఈ క్యాన్సర్స్ కంపేర్ విత్ ప్రీవియస్ జనరేషన్స్తో పోలిస్తే ఈ జనరేషన్లో ఎక్కువ క్యాన్సర్స్ రావడానికి రీజన్ ఎందుకు అంటే, మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మార్కెట్లో. ఒకప్పుడు ఫుడ్ తినాలి అంటే ఏదో మన పెరట్లో దొరికిన ఏదో కూరగాయలు వండుకోవడం, లేదు అంటే మన నాన్నగారు తీసుకొచ్చిన పొలంలో నుంచి తీసుకొచ్చిన, అంటే ఎరువులు ఎక్కువగా వాడకుండా పండించి తెచ్చిన కూరగాయలు తినడం, అంటే సహజంగా తినడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండేది, అంత ఎక్కువ ఆప్షన్స్ లేవు. కానీ ఈరోజు మనకి పిజ్జాలు బర్గర్లు, అదేవిధంగా పానీపూరీలు, చాట్లు, నూడిల్స్, అంటే చాక్లెట్స్, బిస్కెట్స్, అంటే ఆప్షన్స్ చాలా ఎక్కువ పెరిగిపోయాయి. ప్రతి ఆప్షన్లోని కూడా మన గట్ని మనమే నాశనం చేసుకునే విధంగా మనకు తెలియకుండా వాటిని తినేస్తున్నాం అనమాట. సో ఇంకొకటి ఏంటంటే, ఇది గట్ అనేది ఓన్లీ కొలెన్ క్యాన్సర్ మాత్రమే కాదు, రిమైనింగ్ ఇప్పుడు అధికంగా వెయిట్ పెరిగిపోవడానికి, లేదు ఆడవాళ్ళలో అయితే పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ రావడానికి, మగవాళ్ళు అయితే డయాబెటిక్, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా డయాబెటిక్, థైరాయిడ్ ఇలాంటి ఇష్యూస్ పెరగడానికి కూడా ఈ గట్ క్లెన్సింగ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో ఇక్కడ మేజర్గా మన గట్ని హెల్తీగా ఉంచుకోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ప్రీబయోటిక్, ప్రోబయోటిక్స్. సో ప్రీబయోటిక్ అంటే ఏంటి, ప్రోబయోటిక్స్ అంటే ఏంటి? సింపుల్ థింగ్, నేను ఇందాక మైక్రోబియం అని చెప్పాను, ఒక రకమైన బ్యాక్టీరియాని మైక్రోబియం అంటారు. సో ఆ మైక్రోబియం ఏదైతే ఉందో దాన్ని ప్రోబయోటిక్ అంటారు, ఆ బ్యాక్టీరియాని ప్రోబయోటిక్స్ అంటారు. ఆ బ్యాక్టీరియాని మనం కొన్ని ఫుడ్స్ తినడం ద్వారా కూడా మన శరీరంలోకి పంపొచ్చు అనమాట. ప్రీబయోటిక్ అంటే ఏంటంటే, ఈ ఫుడ్కి ఏదైతే, అంటే ఈ బ్యాక్టీరియాకి ఏదైతే మనం ఆహారంగా వేస్తామో దాన్ని ప్రీబయోటిక్ అంటాం. సో దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చూడండి, చాలామంది పెరుగన్నం తింటారు, లేదు పెరుగు తింటారు. సో మేబీ మన వేదిక్ కల్చర్లో చాలా వరకు చిన్నపిల్లలకి కానీ, లేకపోతే కొంచెం వయసు వచ్చిన చిన్న పిల్లలకి మనం ఎక్కువగా ఇచ్చే ఆహారం ఏంటంటే బనానా. సో బనానా అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రీబయోటిక్ అనమాట. అంటే బ్యాక్టీరియాని డైజెషన్ త్వరగా అవ్వడానికి ఆ బ్యాక్టీరియాకి కావాల్సిన మంచి ఆహారం అనమాట. సో చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి కర్డ్ రైస్, దాంతోపాటు బనానా ఇస్తారు. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద సైన్స్. మేబీ మీరు పెళ్ళిళ్ళు, మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు మ్యారేజెస్లో కన్ఫామ్గా బనానా పెడతారు, ఎందుకంటే దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద రిచ్ ఫుడ్ ఆఫ్ ప్రీబయోటిక్. అదేవిధంగా చద్దన్నం, మేబీ ఈ రోజుల్లో ఎంతమంది తింటున్నారో నాకు తెలియదు, కానీ నేను న్యూట్రిషన్ కోర్సు చేసిన తర్వాత చద్దన్నం యొక్క గొప్పతనం ఏంటో నాకు బాగా తెలిసింది. దిస్ ఈజ్ అ ఫెర్మెంటెడ్ బ్యాక్టీరియా అనేది మనకి చద్దన్నంలో దొరుకుతుంది. నైట్ మీరు రైస్లో కొంచెం పాలని మరగబెట్టి దాంట్లో వేసేసి అది మార్నింగే పిల్లలకి కలిపి పెట్టడం వల్ల వాళ్ళ యొక్క గట్ హెల్త్ అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఇంప్రూవ్ అయిందనమాట. అదేవిధంగా పుల్లట్లు, సో మోస్ట్లీ ఫెర్మెంటెడ్ బ్యాక్టీరియా ఎక్కువగా దొరికే సోర్సెస్లో వన్ ఆఫ్ ద మంచి ఫుడ్ అనమాట. షోర్ దోశ అంటాం. ఫెర్మెంటెడ్ బ్యాక్టీరియా అంటే మనం పిండి ఆడి దాంట్లో కొంచెం
దాన్ని ఒక 1-2 డేస్ ఉంచిన తర్వాత అప్పుడు అట్లేస్తే అవి కొంచెం పుల్లగా ఉంటాయి. సో దీంట్లో మంచి ఫెర్మెంటెడ్ బ్యాక్టీరియా వస్తుందన్నమాట. ఇలాంటి ఆహారాన్ని ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మన శరీరానికి అధికంగా ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ అందుతాయి అనమాట. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మనం ఎలాంటి ఫుడ్ తిన్నా కూడా దాన్ని త్వరగా బాడీలో దానికి కావాల్సిన బాడీకి కావాల్సిన అబ్జార్ప్షన్ జరిగి రిమైనింగ్ అంతా కూడా మన యొక్క మోషన్లో బయటికి పంపడానికి చాలా సులువైన పద్ధతి అనమాట. అయితే ఇక్కడ ఇంకొక మేజర్ న్యూట్రియంట్ ఏంటి అంటే ఎక్కువగా ల్యాగింగ్ అవుతుంది ఫైబర్ అనమాట. సో మీ గట్ ఎప్పుడైనా సరే మీరు కాన్స్టిపేషనల్ ఇష్యూస్తో అంటే అధికంగా ఎక్కువ మీరు మోషన్కి వెళ్ళడం ఇబ్బంది పడడం, లేదు మోషన్లో బ్లీడింగ్ రావడం, మీకు అసలు మోషన్ వెళ్ళాలంటేనే భయపడే సిచ్యువేషన్ ఉంది అంటే మీరు మీ ఫుడ్లో అధికంగా ఫైబర్ తీసుకోవట్లేదు. సో యూ మస్ట్ ఇంక్రీజ్ ఫైబర్ కంటెంట్. సో మనం తినే ఆహారంలో లెగ్యూమ్స్ కానీ హోల్ గ్రెయిన్స్ కానీ వెజిటేబుల్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇవన్నీ కూడా హై ఫైబర్ కంటెంట్ ఉంటుందన్నమాట. అట్లీస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ నైట్ టైం తీసుకోవడం మీ యొక్క డైజెస్టివ్ ఇష్యూని తగ్గించడంలో, ఏదైనా డైజెస్టివ్ ప్రాబ్లం ఉంటే దాన్ని తగ్గించడంలో మిల్క్ ప్రొడక్ట్స్ అంటే ఎస్పెషల్లీ నైట్ టైం ఒక గ్లాస్ మిల్క్ తీసుకోవడంలో చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అట్లీస్ట్ పర్ డేకి మీరు ఒక అడల్ట్ అయితే 25 నుంచి 38 గ్రామ్స్ ఫైబర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతి ఫుడ్లోని మీరు మార్నింగ్ తినే ఫుడ్లో, మధ్యాహ్నం తినే ఫుడ్లో, రాత్రి తినే ఫుడ్లో అట్లీస్ట్ వెజిటేబుల్ సలాడ్స్ అయినా సరే మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. ఒక క్యారెట్ కానీ, కీరా కానీ, టమాటా కానీ, లేదా ఏదైనా ఫ్రూట్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే మోస్ట్లీ చాలామంది ఫుడ్ పెట్టినప్పుడు లాస్ట్లో డెజర్ట్ అని ఇస్తారు. ఆ డెజర్ట్ అనేది ఏంటంటే ప్రీబయోటిక్. ఏదైనా ఫ్రూట్ సలాడ్ కింద ఇవ్వడం వల్ల ఆ ప్రీబయోటిక్ని తీసుకోవడం వల్ల ఆ డైజెషన్ అనేది చాలా ఈజీగా అవ్వడానికి ఈ ఫైబర్ కంటెంట్ బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. హై ఫైబర్ డైట్ అనేది చాలా ఈ డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మేము ఇచ్చినప్పుడు దే ఫీల్ మోర్ హ్యాపీ. వాళ్ళ యొక్క డైజెషన్ అంతా కూడా చాలా స్మూత్గా అవడం గట్రా జరిగింది. సో మీరు అట్లీస్ట్ 50 గ్రామ్స్ దాటకుండా అట్లీస్ట్ 50 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. మోర్ దాన్ 50 గ్రామ్ నాట్ నెసెసరీ. సో అదేవిధంగా ఫిల్ ద గ్యాప్ ఆఫ్ ప్రోటీన్ అండ్ న్యాచురల్ బీ. సో ప్రోటీన్ అనేసరికి మన ఏదైతే మన డైజెస్టివ్ ఇష్యూస్లో, గట్ ఇష్యూస్లో కొన్ని ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవ్వాలి. మనం ఆహారం తిన్న తర్వాత ఇన్సులిన్ రిలీజ్ కావాలి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది, కొన్ని రకాల ఎంజైమ్స్, హార్మోన్స్ అనేవి రిలీజ్ అయిన తర్వాత వాటితో రియాక్షన్ అయిన తర్వాత మన బాడీలో మన ఫుడ్ అంతా కూడా డైజెస్టివ్ ప్రాసెస్లో చాలా ఈజీగా డైజెస్ట్ అవుతూ అన్ని న్యూట్రియంట్స్ కూడా బాడీలోకి అబ్జార్ప్షన్ జరుగుతాయి. కానీ ఆ ఎంజైమ్స్ సరిగ్గా రిలీజ్ అయ్యే ప్రాసెస్ ఈ ప్రోటీన్ వల్ల జరుగుతుంది. సో మీరు ఇనఫ్ ప్రోటీన్ తీసుకోవడం లేదు అంటే కన్ఫామ్గా యు ఆర్ ల్యాగింగ్ సమ్ వైటల్ ఫంక్షన్స్. అంటే మీ బాడీలో కావాల్సిన హార్మోన్స్ అన్నీ కూడా ప్రాపర్గా రిలీజ్ కాకపోవడానికి కారణం అవుతుందన్నమాట. సో అట్లీస్ట్ మీ బాడీ వెయిట్కి 1 kg బాడీ వెయిట్కి 1 గ్రామ్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ అని చెప్పి WHO చెప్తుంది. సో డెఫినెట్లీ మీరు అట్లీస్ట్ మీరు 50 kgs ఉంటే 50 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మీరు కావాలి. కన్ఫామ్గా మీ ప్రోటీన్ ఇంటేక్ అనేది చెక్ చేసుకోవాలి. దిస్ ఈజ్ అ మ్యాక్రోన్యూట్రియంట్, ఎక్కువ పరిమాణంలో బాడీకి అవసరమైన వన్ ఆఫ్ ద న్యూట్రియంట్. అదేవిధంగా న్యాచురల్ బీ. సో చాలామంది ఫుడ్ తింటారు అయినా సరే నీరసంగా ఉంటుంది, మోషన్కి వెళ్ళంటనే ఓపిక ఉండదు. వీటన్నిటికీ మెయిన్ సోర్స్ ఏంటంటే న్యాచురల్ బీ. సో న్యాచురల్ బీ అనేది గట్ హెల్త్లో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇవి మేజర్గా రోల్ ప్లే చేసేవి. అదర్ న్యూట్రియంట్స్ కూడా కన్ఫామ్గా గట్ ఇష్యూస్లో మేజర్ రోల్ ఉంటుంది. నెక్స్ట్ యాక్చువల్గా ఎక్కువగా సివియర్ గట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఏంటంటే డిటాక్స్ యువర్ గట్. సో సమ్ డిటాక్స్ జ్యూసెస్ తాగడం, ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఒక జ్యూస్ తాగడం, ఒక వెజిటేబుల్ జ్యూస్, లేదు ఒక వెజిటేబుల్ లీవ్స్ జ్యూస్, ఆకుకూరలతో ఉన్న జ్యూస్ తాగడం, లేదు వెజిటేబుల్ జ్యూస్, క్యారెట్ జ్యూస్ కానీ, కీరా జ్యూస్ కానీ, లేదు దోసకాయ కానీ, వీటన్నిటికీ ద్వారా ఏమవుతుందంటే మీ గట్ అనేది డిటాక్స్ క్లీనింగ్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఇన్నఫ్ వాటర్ ఇంటేక్. సో మనం ఫుడ్ తినడం మాత్రమే కాదు, ఆ ఫుడ్ అనేది సరైన ఫ్లో అంటే మన కొలెన్లో సరిగ్గా ఫ్లో అవ్వాలంటే యాక్చువల్గా మన కొలెన్ అనేది
దగ్గర దగ్గర 7 to 9 మీటర్స్ ఉంటుందన్నమాట. 7 నుంచి 9 మీటర్లు. అంటే మనం తిన్న ఆహారం 7 నుంచి 9 గంటల పాటు మన శరీరంలో ఆ ఎంటైర్ కొలెన్ ద్వారా మొత్తం ట్రావెల్ చేయాలి రెక్టమ్ వరకు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే హార్డ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు, ఎస్పెషల్లీ నాన్ వెజ్ తిన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ట్రావెలింగ్ అనేది చాలా కష్టంగా జరుగుతుంది అనమాట. మీరు ఒక ట్యూబ్లోని జస్ట్ వాటర్ని పంపించడం, అదే ట్యూబ్లో ఒక స్టోన్ పంపించడం ఎంత కష్టమైన విషయమో, ఆ రెక్టంలో ఆ స్టూల్ స్టేజ్ వరకు వెళ్ళే ఆ ఫుడ్ అంతా కూడా ట్రావెల్ చేయడానికి ఈ వాటర్ కానీ ఫైబర్ కానీ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. మనం తిన్న ఆహారం మన కొలెన్లో దగ్గర దగ్గర 48 గంటల నుంచి 72 గంటల వరకు మన శరీరంలోనే ఉంటుంది. సో అంత టైం బాడీలో ఉన్నంత వరకు కూడా మన బాడీకి రెస్ట్ అనే స్టేజ్ ఉండదన్నమాట. సో గట్ ఎప్పుడైతే రెస్ట్లో ఉండదో మన స్లీప్ అనేది బాగా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. ఆ గాఢంగా నిద్ర పట్టడం అనే చర్య అనేది జరగదు. సమ్మర్లో సమ్టైమ్స్ మీరు చూస్తూ ఉంటారు, హెవీగా తిన్నప్పుడు అసలు మీరు కొంచెం అటు ఇటు కదలలేని పరిస్థితికి జరుగుతుందనమాట. ఇవన్నీ కూడా లాట్ ఆఫ్ సైన్స్ ఈజ్ దేర్. సో అట్లీస్ట్ వీక్లో వన్స్ అయినా సరే ఫాస్టింగ్ చేయగలగడం, అట్లీస్ట్ వీక్లో వన్స్ అయినా సరే ఫాస్టింగ్ చేయగలిగితే ఏమవుతుందంటే మీ గట్కి సంబంధించిన ఎఫిషియన్సీని మీరు పెంచగలుగుతారు. మీరు కొన్ని రోజులు మీ గట్ని ఖాళీగా ఉంచడం వల్ల, అంటే ఉపవాసంలో ఉంచడం వల్ల మీ గట్లో ఉన్న సెల్స్ అన్నిటికీ కూడా మీ గట్కి కొంచెం రెస్ట్ దొరుకుతుంది. మీరు ఒక విధంగా చెప్పాలంటే మీ గట్కి సర్వీసింగ్ చేసినట్టే. సో దాంట్లో బెస్ట్ వే ఏంటంటే లిక్విడ్ ఫాస్టింగ్, ఎక్కువగా వాటర్ లాంటివి తీసుకోవడం, ఫ్రూట్స్ ఫాస్టింగ్, ఏమైనా ఫ్రూట్స్ తినడం. సో మీకు ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అదేవిధంగా మీరు చాలా హెల్తీగా మారడానికి, మీ గట్ అంతా కూడా పరచడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్, అట్లీస్ట్ 30 మినిట్స్ వీక్లో 5 రోజులైనా సరే 30 నిమిషాల పాటు ఎక్సర్సైజ్ చేయగలిగితే మీ గట్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. మీరు ఫుడ్ వేయగానే అది డైజెస్ట్ అయ్యే ప్రాసెస్ చాలా ఈజీ అవుతుంది అనమాట. సో ఇంకొక ఇంపార్టెంట్ ప్యాటర్న్ 7 to 8 అవర్స్ స్లీప్. మీరు నిద్ర పోకపోతే మీ గట్ యొక్క ఎఫిషియన్సీ ఎంత దారుణంగా తగ్గిపోద్దంటే నిద్రలోనే చాలా రకాల ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది బాడీ తయారు చేస్తుంది అనమాట. సో యాంటీబాడీస్ని తయారు చేసే ప్రక్రియ కానీ, హీలింగ్ ప్రక్రియ కానీ, సెల్ డివిజన్ ప్రక్రియ కానీ, ఇవన్నీ కూడా మనకు నిద్రలోనే జరుగుతాయి. ఆ నిద్ర అనేదాన్ని మీరు ఎన్ని గంటలైతే తగ్గించేస్తారో మీ లైఫ్ యొక్క స్పాన్ అనేది తగ్గించేసుకున్నట్టే. సో సింపుల్ సమ్మరీ. సో వెన్ యూ కమ్ ఫర్ గట్ హెల్త్ గురించి మీరు వచ్చినప్పుడు సింపుల్ సమ్మరీ ఏంటంటే హెల్తీ గట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 ఇంపార్టెంట్ అయింది. అట్లీస్ట్ సింపుల్ థింగ్ 70 to 80% మీ ఇమ్యూనిటీ అనేది మీ గట్లోనే ఉంటుంది. సో మీ ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే మీ గట్ ఎఫిషియన్సీని బాగా పెంచుకోవాలి. ప్రజెంట్ కోవిడ్ గురించి చాలామంది ఇమ్యూనిటీ అన్న పదాన్ని ఎక్కువగా వింటున్నారు. బట్ కోవిడ్ ఒకదానికే కాదు, దేనికైనా సరే మీ యొక్క గట్, మీరు తిన్న ఆహారం సరిగ్గా అరుగుతుంది అంటే మీరు హెల్తీగా ఉన్నట్టే. సో 70 to 80% మీ ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉన్నట్టే. అదేవిధంగా అన్హెల్తీ గట్ అనేది చాలా చాలా ప్రాబ్లమ్స్కి లీడ్ చేస్తుంది. సో సింపుల్, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మీ గట్ అనేది సెకండ్ బ్రెయిన్. మీ యొక్క ఫస్ట్ బ్రెయిన్ స్ట్రాంగ్గా ఉండాలి, మీరు బాగా అన్ని పనులు చేయగలగాలంటే మీ గట్ని బాగా చూసుకోవాలి, మీ గట్లో మంచి ఆహారాన్ని వేయాలి. సో క్లెన్జింగ్ గట్ అనేది టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేయగలిగే ఒక ఉత్తమమైన ప్రక్రియ. మీరు ఎలాంటి క్లెన్జింగ్ మెథడ్స్ని ఫాలో అవుతున్నారనే దాన్ని బట్టి మీ గట్ అనేది అంత బాగా క్లీన్ అవుతుంది. సో ఇంక్రీజ్ ఫైబర్ ఇంటేక్ అట్లీస్ట్ 25 to 38 grams. సో ఎక్కువ ఫైబర్ ఇంటేక్ తీసుకోండి. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, లెగ్యూమ్స్, మిల్లెట్స్ వీటన్నిటిని బాగా ఇంక్రీజ్ చేసుకోండి, మీ డైట్లో యాడ్ చేసుకోండి. సో గుడ్ బ్యాక్టీరియా, ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ ఫుడ్స్ ఎక్కువ తినండి. సో ప్రీబయోటిక్లో వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ అన్నీ కానీ, ఇవన్నీ కూడా ప్రీబయోటిక్స్లో వస్తాయి. ప్రోబయోటిక్స్ అంటే ఎక్కువగా ఫెర్మెంటెడ్, మనం చెద్దన్నం కానీ, లేదు మనం కొంత నిల్వ ఉంచిన ఫుడ్స్, ఇలాంటివి సైంటిఫిక్గా తీసుకునే ఆహారాలన్నీ కూడా ప్రోబయోటిక్స్. సో ఫాస్టింగ్ ఈజ్ రెస్టింగ్ టు యువర్ గట్. సో ఆల్రెడీ ఐ టోల్డ్ యూ. సో మీరు ఎప్పుడు ఫాస్టింగ్ చేస్తారో మీ యొక్క గట్కి మీరు రెస్ట్ ఇచ్చినట్టే. మీరు రెస్ట్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో మీ గట్కి రెస్ట్ ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్.
ప్రాపర్ వాటర్ ఇంటేక్, అట్లీస్ట్ 7 to 8 hours స్లీప్, అండ్ అదేవిధంగా 30 minutes ఎక్సర్సైజ్. సో అండ్ వన్ మోర్ థింగ్, సప్లిమెంటేషన్. సో మీ యొక్క ఫైబర్ ఇంటేక్ని మీరు సప్లిమెంట్తో ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, లేదు సమ్ అదర్ న్యూట్రియంట్స్ని, ప్రోటీన్ ఇలాంటి వాటిని సప్లిమెంటేషన్ ద్వారా తీసుకోవడం వల్ల మీ గ్యాప్ని చాలా ఈజీగా ఫిల్ చేయగలుగుతారు. సో దట్ ఈస్ థింగ్. సో హ్యావ్ ఏ గోల్. కంపల్సరీ మీరు ఒక 30 days నుంచి 90 days వరకు గోల్ పెట్టుకోండి. ఒక మెయింటైన్ హెల్తీ గట్ అనేది డిఫెన్స్ యువర్ ఇమ్యూనిటీ. మీ ఇమ్యూనిటీ ఎంత బాగా మీరు బిల్డ్ చేస్తున్నారు అనేది, మీ గట్ని ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో స్టే సేఫ్, స్టే హెల్దీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఒక పర్టికులర్గా ఒక ఇష్యూ ఉంది, మీకు ఒక డైట్ ప్లాన్ కావాలి, మీకు కన్ఫామ్గా మీ ఇష్యూ సాల్వ్ కావాలి అంటే యూ కెన్ కాంటాక్ట్ అస్. మై సెల్ఫ్ గంగాధర్. Thank you very much. We will meet in next session.